హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. అస్సలు అనుకోలేదండి. యాక్చువల్గా ఏమైందంటే వెళ్ళకూడదనే ఉంది. ఎందుకంటే సడన్గా వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం పర్సనల్. అందుకే నేను మీ అందరితో ఆ విషయం ఏంటనేది డిస్కస్ చేయలేను. అండ్ దాంతోపాటు నాకు ఒక మొక్కు కూడా ఉందన్నమాట, అది కూడా తీర్చుకోవడానికి వెళ్తున్నా. సో నేను అవన్నీ మీకు యాడ్ చేస్తాను. ఇంకా మనకి ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ నేను వస్తాయి. హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు హైదరాబాద్ వెళ్ళే ముందు రోజు అనమాట. యాక్చువల్గా నాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉండే. సో మధ్య నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారు కదా, నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో అందుకనే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఎలా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, ఏంటి అసలు అంటే ఫ్లైట్కి ఎలాంటి లగేజ్ ప్యాక్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను మొత్తం ఏవేవైతే లగేజ్లో పెట్టుకోవాలో అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా నేను సర్దేసుకున్నాను. అంటే ఫస్ట్ మనం ఏవైతే బట్టలు అండ్ యాక్సెసరీస్, బ్రషెస్ అవన్నీ పెట్టుకున్నాను నేను. సో ఇవైతే నేను పౌచెస్లో సర్దుకున్నానండి. ఏంటంటే సర్దుకున్నాను ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇలా మనకి సబ్స్క్రిప్షన్ బాక్సెస్లో వస్తుంటాయి కదా పౌచెస్. సో ఈ పర్సెస్ ఎంత ఉపయోగపడతాయో చూసారా, ట్రావెలింగ్లో అయితే చాలా బాగుంటాయి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి గుడ్ వైబ్స్ది కుకుంబర్ షీట్ మాస్క్ కూడా ఒకటి పెట్టుకున్నాను. సో మనం బయట తిరుగుతాం కాబట్టి మన స్కిన్ అనేది డల్ అయిపోతుంది. సో మనకి ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అలా పెట్టుకుంటే రిలీఫ్గా అనిపిస్తుంది కదా. అండ్ సెపరేట్గా జ్యువెలరీ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను. సో ఈ మెటల్ జ్యువెలరీ ఇవన్నీ మీరు హ్యాండ్ లగేజ్లో పెట్టుకోకూడదండి, చెక్ ఇన్ లగేజ్లోనే పెట్టుకోవాలి. సో చెక్ ఇన్ లగేజ్లో పెట్టేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. లేకపోతే హ్యాండ్ లగేజ్ వల్ల అయితే మీకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయాలి, చూపించాలి. సో నేను అందుకనే మొత్తం చెక్ ఇన్ లగేజ్లోని సర్దేసుకుంటున్నాను అనమాట. సో ఇలా నేను సింగిల్ ట్రావెల్ చేస్తున్నానండి, అందుకే నావి మటుకే ఉన్నాయి. లిక్లేష్ అయితే ఇక్కడే మమ్మీ దగ్గరే ఉంటున్నాడు. సో నాకు చెప్పాను కదా, సో పర్సనల్ వర్క్ మీద నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది నా సూట్ కేస్ వచ్చేసి స్కై బ్యాగ్స్ కంపెనీదండి. ఇదైతే 4-వీలర్ సూట్ కేస్ అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు. మనం ఎక్కువగా మోయాల్సిన అవసరం ఉండదు. 4 వీల్స్ అంటే కంఫర్ట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. సో అంతే, నేనైతే ఇలా కంప్లీట్గా పెట్టుకున్నాను. ఫైనల్లీ నేనైతే నా సూట్ కేసు ఇలా సర్దేసుకున్నానండి కంప్లీట్గా. సో సెక్షన్స్ వైజ్ సర్దేసుకున్నాను అనమాట. క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ అలా డిఫరెంట్గా పెట్టేసుకున్నాను. పౌచెస్లో మనం పెట్టుకోవడం వల్ల మనం సూట్ కేసులో ఇలా పెట్టేసుకోవచ్చు దేనికి దానికి. అండ్ ఒక ట్రైపాడ్ కూడా పెట్టుకున్నాను. సో అంతే. అండ్ పక్కన జ్యువెలరీ బాక్సెస్ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అవుతుంది, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ట్రబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అంతే, నా సూట్ కేస్ అయితే నేను ఇలా సర్దేసుకున్నాను. సో అంతేనండి. అండ్ ఈ పోర్షన్ వచ్చేసి నేను ఇన్నర్స్, నైట్ వేర్ అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో అంతే. సో చూసారు కదా ఎలా ప్యాక్ చేసేసుకున్నానో, హడావిడిగా మొత్తం అన్ని ముందే రెడీ పెట్టుకొని ప్యాక్ చేసేసుకున్నాను. దిస్ ఈజ్ మై బ్యాగ్. అండ్ ఇందులో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సో ఇలాంటి పౌచెస్ నేను ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తున్నాను కదా, సో దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇందులో అయితే కంప్లీట్గా నా మేకప్ సంబంధించినవన్నీ నేను పెట్టేసుకున్నానండి. సో ఏంటేంటి కావాలి అనే దానికి పెట్టుకున్నాను అనమాట. సో 3 days 4 days తెలియదు నాకు. 4 daysకి ప్లాన్ చేసుకుని వెళ్తున్నా. మేబీ 2-3 daysలో కూడా నేను రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు, నాకు ఐడియా లేదు. వర్క్ అయిపోగానే రిటర్న్ అయిపోతాను. ఈ పౌచ్ వచ్చేసి కంప్లీట్గా మేకప్ సామాన్లన్నీ పెట్టుకున్నా. అండ్ ఈ పౌచ్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో క్లీనింగ్ అనమాట. మనం మేకప్ వేసుకుంటే మేకప్ రిమూవ్ చేసుకోవాలి, ఫేస్ వాష్, మేకప్ రిమూవర్ అండ్ కాటన్స్. అండ్ ఇది రేడియంట్ మాస్క్ అండి, ఓట్రే వాళ్ళది. ఇది నేను చూపించాను ఆల్రెడీ. సో ఇదేంటంటే మనం నైట్ టైం పెట్టుకొని పడుకున్నాక మార్నింగ్ ఫేస్ అనేది మంచి రేడియంట్ గ్లోయిగా వస్తుంది. ఇదొకటి. అండ్ నా జ్యువెలరీ బాక్స్ చూపించాను కదా, నచ్చిందా మీకు? సో ఇలా నేను సర్దుకున్నాను, డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అంతా అనమాట. అండ్ సో షీట్ మాస్క్ కూడా పెట్టాను, మీకు చూపించాను కదా. సో అంతేనండి. ఇలా అయితే నేను నా బ్యాగ్ రెడీ చేసుకున్నాను. నేను ఇంకా రెడీ అవ్వాలి. సో డ్రెస్అప్ అయితే అయిపోయాను. ఈ టాప్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, మేబీ ఎక్కడ బిగ్ బజార్లో ఎక్కడో తీసుకున్నట్టున్నాను, ఓల్డ్ టాపే. అంతే. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు నేను రెడీ అయిపోయి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే.
సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను అండ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను. కొంచెం టెన్షన్లో ఉన్నాను, ఎందుకంటే కొంచెం లేట్ అయింది అండ్ నెక్స్ట్ ఎన్ఏడి ఒకటి మనం దాటాలి కదా, అది మెయిన్ ఘట్టం అండి అక్కడ క్రాస్ చేయాలంటే. సో దానికోసం ఒక టెన్షన్ ఉంది. బట్ సో వెళ్తున్నా అంతే. ఎయిర్పోర్ట్కి వచ్చేసానండి, కాకపోతే నాకు కొంచెం లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి లగేజ్ స్కానింగ్కి తీసుకెళ్తున్నాను. సో మనకి లగేజ్ స్కానింగ్ అయిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. నా ఫేస్ ఎందుకు ఇలా ఉందంటే కొంచెం కంగారుగా ఉన్నాను అంతే, అంటే మరీ హెక్టిక్ టైంలో వచ్చాను, అందుకే కొంచెం టెన్షన్లో ఉన్నాను అనమాట. అండి సో ఇక్కడికి వచ్చేసాను, బోర్డింగ్ కూడా వస్తుందన్నమాట, టైం అయిపోయింది. చాలా కంగారు పడి వచ్చాను, లేట్ అయిపోయింది, పరిగెట్టుకొని వచ్చాను అనమాట. చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా కూర్చున్నా. సో యా వెయిటింగ్. యాక్చువల్గా ముందే రావాల్సింది, బట్ లేట్ అయిపోయింది. అంటే లిక్లేష్ని మమ్మీకి ఇచ్చి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో పరిగెట్టుకొని వచ్చేసరికి అయింది, బట్ టైంకి వచ్చాను. అంటే చెక్ ఇన్ టైం అయితే ఏం అయిపోలేదు, భయపడ్డాను. చెక్ ఇన్ టైం అయిందంటే మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. సో అలా ఏం జరగలేదన్నమాట, కరెక్ట్ టైంకి వచ్చేసాను. బోర్డింగ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నా. సో బాయ్, సీ యూ ఇన్ హైదరాబాద్. అక్కడ కలుస్తాను నేను మళ్ళీ మిమ్మల్ని, ఓకేనా? సో ఫ్లైట్లో వచ్చేసి ఇది నేను ఎయిర్ ఇండియాలో ఫ్లై చేస్తున్నానండి. ఎయిర్ ఇండియాలో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే స్నాక్స్ ఇస్తారనమాట. సో ఇండిగో, స్పైస్ జెట్లో ఏమి ఇవ్వరు, కానీ ఎయిర్ ఇండియాలో మటుకు ఇస్తారు. సో మనకి ఇక్కడ బ్రెడ్ ఒక చిన్న బ్రెడ్ ఇచ్చారు అండ్ ఒక న్యూట్రీ లైఫ్ ఫ్రూటీ టైప్లో ఒకటి ఇచ్చారు అండ్ అంతేనండి. సో అవైతే నేను తింటున్నా ఇప్పుడు. అండ్ దాంతోపాటు ఒక చిన్ని వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు అంతే. ఆ వాటర్ ఎవరికి సరిపోద్దో నాకైతే తెలీదు, చిన్నపిల్లలకైతే సరిపోతుంది. సో దాంతోపాటు టమాటో కెచప్ అవన్నీ ఇచ్చారు, బట్ నేనైతే అలాగే తినేస్తున్నాను అనమాట. సో అంతే, నా ఫ్లైట్ జర్నీ సాగుతూ ఉంది, నేను వెయిట్ చేస్తున్నాను ఫర్ ల్యాండింగ్ కోసం. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను. నేనైతే ఇది కిందకు వచ్చానండి. సో ఇక్కడ ఏంటంటే ఫ్లీ మార్కెట్ అని చెప్పి చిన్న చిన్న స్టాల్స్ ఏవో ఉన్నాయి. సో అందుకే నేను షూట్ చేశాను. సో పైనంతా మీకు తెలిసిందే. సో అంతే, నేను ఇంకా నా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బుక్ చేసేసాను, క్యాబ్ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. సో ఈ లోపల ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. క్యాబ్ వచ్చే లోపల నేను ఫుడ్ కోర్ట్లోకి వెళ్తున్నా అండి. సో ఇక్కడ ఏమైనా తిందామా లేదా అని చెప్పి లోపలికి వెళ్తున్నా అనమాట. అండి మొత్తానికి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. ఫుడ్ కోర్ట్లోకి వచ్చాను ఏమైనా తిందామని చెప్పేసి, బట్ ఏం తినాలనిపించట్లేదు. కేఎఫ్సీలో ఏదైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం రష్ ఉన్నది. సో పెద్దగా ఆకలి కూడా ఏం లేదు, అదే తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నా. ఎనీవేస్ ఈ సోదంతా ఎందుకు కానీ. సో యా హైదరాబాద్ వచ్చేసాను. కొంచెం క్రౌడ్ ఉంది, అందుకని చెప్పి నేను
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, మీకు కొంచెం కాల్గా ఉంటుందని. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వ్లాగ్, నా ట్రావెల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.